లో మాత్రమే ఈ సాధకులంతా లేచి అప్పుడు జాగ్రత్త వ్యవస్థలో సుషుప్న నాడి ఉంటుంది. సుషుప్న నాడి అంటే ఏంటంటే మనకు కొండనాలుక ఎనికి భాగంలో ఒక నాడి ఉంటుంది. అది నిగూఢంగా పాము కుసుమ ఎట్లా దానికి ఇమిడి ఉంటుందో ఆ రకంగా అది డిమ్ముకుంటుంది. దాన్ని ఆ డిమ్మును లేపాలంటే సాధన అవసరం. మన శ్వాసనే ప్రాణం, ప్రాణానికి అంటుకొనే పరమాత్మ, ఆ ప్రాణానికి అంటుకొనే మనసు. అయితే శ్వాసను మనం ఒక ధ్యానంలో ఒకటే ఆసనం మీద నిశ్చలంగా కూర్చోవాలి. నువ్వు కాల్మోంగా సంసార జీవితం ఉంటే స్నానం చేసుకోవాలి, దేహశుద్ధి చేసుకోవాలి. దేహశుద్ధి అవసరం. అయితే మెత్తటి వస్త్రం, భూమాతకి ఏముందంటే ఆకర్షణ శక్తి ఉంటుంది. పైకి వేసిన వస్తువు కిందికి రాక తప్పదు. అది ఆ ఆకర్షణ శక్తి భూమాతకు ఉంటుంది. కనుక కింద ఒకటి తెల్లటి వస్త్రము, మెత్తటి వస్త్రం ఒకటి వేసుకోవాలి. మీకు ఏదైతే సుఖం అనిపిస్తుందో అదే ఆసనం వేసుకోవాలి. బలవంతంగా పద్మాసనం వేయాలి. పద్మాసనం ఏం చేస్తుంది అంటే 72,000 నాడులు మన శరీరంలో ఉంటాయి. ఆ 72,000 నాడులో 10 నాడులు ముఖ్యంగా క్యాప్టెన్స్ అనమాట. అవి ఈ 72,000 నాళ్లకు 10 నాడులు క్యాప్టెన్స్. అపానము, వ్యానము, సమానము, ఉదానము, కృకరము, దేవదత్తము, ధనంజయము, ఇట్లా ఒక్కొక్క నాడి ఒక్కొక్క కార్యక్రమం చేస్తుంటుంది బాడీలో. కృకరము, దేవదత్తము, ధనంజయము, ఇట్లా 10 నాడులు. ఇవి ప్రాణనాడికి ఉపవాయువులు అనమాట. ఇవి ఒకటి వాతాన్ని ప్రకోపింపజేస్తుంది, ఒకటి తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, ఒకటి మలాశయాన్ని బయటికి దొబ్బుతుంది, ఒకటి ప్రాణానికి అనుసరించి సుషుప్న నాడి ద్వారా ప్రయాణం చేసే నాడి ఉంటుంది. కృకరము అంటాం దాన్ని. ఆ కృకరం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మూలాధార చక్రం నుంచి స్వాధిష్టాన చక్రం పట్టుకొని విశుద్ధం వరకు వ్యాపించి ఉంటుంది. అది విశుద్ధంలో ఎవరున్నారు అంటే జీవుడు ఉన్నాడు. అందుకని మనం ఏం చేయాలంటే నిశ్చలంగా కూర్చొని వెన్నెముకను నిటారుగా పెట్టాలి. భగవద్గీతలో ఆత్మ సంయమన యోగము అనే దాంట్లో చెప్పిండు. ఎవరైతే అర్జునుడు అప్పుడు అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మని, ఏమని అడుగుతాడు? మహానుభావ, నువ్వు చెప్తున్నావు యోగము, కానీ మనసు అచంచలమైనటువంటిది. బంధానికి కానీ మోక్షానికి కానీ ఈ మనసే కారణమై ఉన్నది. మరి దాన్ని ఎట్లా పట్టాలి మేము? దాన్ని